నందమూరి రామకృష్ణ ఎన్టీఆర్ కుటుంబంలో రెండో తరం వారసులైనటువంటి హరికృష్ణ, బాలకృష్ణ తర్వాత ఆ కుటుంబం గురించి బయట ప్రపంచానికి తెలిసినటువంటి వ్యక్తుల్లో, చూసినటువంటి మనుషుల్లో, విన్నటువంటి పేర్లలో నందమూరి రామకృష్ణ పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంటుంది. హరికృష్ణ, బాలకృష్ణ తర్వాత నందమూరి కుటుంబానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో నందమూరి రామకృష్ణ ఎక్కువగా పాలుపంచుకుంటూ ఉంటారు. అనేక సందర్భాలలో అభిమానులు ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో కూడా తడుక్కున మెరుస్తూ ఉంటారు నందమూరి రామకృష్ణ. మరి అలాంటి నందమూరి రామకృష్ణ గురించి ఈ వీడియోలో కొంత వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నందమూరి తారక రామారావు, బసవతారకం దంపతులకు 7వ కుమారుడిగా జన్మించారు నందమూరి రామకృష్ణ. పెద్ద కుమారుడు రామకృష్ణ మరణంతో కృంగిపోయిన నందమూరి తారక రామారావు 1963లో జన్మించిన 7వ బిడ్డకు రామకృష్ణ అని పేరు పెట్టుకుని పెద్ద కుమారుడు లేని లోటును రామకృష్ణతో తీర్చుకుంటూ ఉండేవారట నందమూరి తారక రామారావు. నందమూరి బాలకృష్ణకి, రామకృష్ణకి మధ్య కేవలం 3 సంవత్సరాలు మాత్రమే వ్యత్యాసం ఉండేది. ఇక వీరిద్దరి మధ్యలో నారా భువనేశ్వరి సోదరిగా ఉన్నది. వీరు ముగ్గురు ఒకే ఏజ్ గ్రూప్ వాళ్లు కావడంతో ఎక్కువగా చిన్నతనం నుంచి కలివిడిగా కలిసిమెలిసి ఉండేవారట. వీరి మధ్య అన్నదమ్ములు, అక్కాచెళ్లల అనుబంధంతో పాటుగా అంతకు మించిన ఆత్మీయ అనుబంధం ఉండేదట. ఇక నందమూరి రామకృష్ణ విషయానికొస్తే చిన్నప్పటి నుంచి చదువు సంధ్యల్లో ఎక్కువగా చురుగ్గా ఉండేవారు. ఒక పక్క చదువుకుంటూనే మరోపక్క ఆటపాటలంటే ఎంతో ఇష్టంగా ఉండేవారట. ముఖ్యంగా టెన్నిస్, బ్యాడ్మింటన్ వంటి ఆటల పట్ల రామకృష్ణకి మక్కువ ఎక్కువ. ముఖ్యంగా ఏ ప్రాంతంలో దీనికి సంబంధించిన పోటీలు జరిగినా సరే పాల్గొనటానికి గాని, చూడటానికి గాని రామకృష్ణ తరచూ వెళ్లిపోతూ ఉండేవారట. ఇక ఉన్నత విద్యాభ్యాసం అమెరికాలో పూర్తి చేసిన రామకృష్ణ అక్కడే మంచి ఉద్యోగంలో కూడా సెటిల్ అయ్యారు. ఆ రోజుల్లో మంచి జీతంతో సెటిల్ అయ్యారు రామకృష్ణ. ఇక వివాహం కూడా తనతో పాటు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నటువంటి సహచరునే చూసి పెళ్లి చేసుకున్నారు. రామకృష్ణ దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు అమెరికాలోనే సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇప్పుడు తండ్రికి చేదోడు వాదోడుగా హైదరాబాదులోనే వ్యాపారం నిర్వహిస్తూ ఉన్నారు. 2015లో కుమార్తెకు వివాహం జరగ్గా 2017లో కుమారుడికి వివాహం జరిపించారు నందమూరి రామకృష్ణ. నందమూరి రామకృష్ణ జీవితాన్ని పరిశీలించినట్లయితే తల్లిదండ్రుల పట్ల అపారమైనటువంటి గౌరవం, భక్తి రామకృష్ణలో ఎక్కువగా కనిపిస్తూ ఉండేవి. ముఖ్యంగా తల్లి మరణంతో కుంగిపోయి ఒంటరి జీవితం అనుభవిస్తున్నటువంటి తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేందుకు ఆ రోజుల్లోనే అమెరికాలో మంచి పొజిషన్లో ఉన్నటువంటి ఉద్యోగాన్ని, ఆస్తిపాస్తులను కూడా వదిలేసి ఇండియాకు పయనమయ్యారు రామకృష్ణ దంపతులు. సరిగ్గా అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం ప్రవేశించింది. ఇక ఆ ఎన్నికల సందర్భంలో కూడా అన్నయ్య హరికృష్ణతో కలిసి ఆంధ్రప్రదేశ్ మొత్తం పర్యటించి తెలుగుదేశం పార్టీ విజయం సాధించేందుకు విస్తృతంగా ప్రచారం చేశారు. అనేక ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల ప్రచార బాధ్యతలను కూడా తన భుజస్కంధాల మీద వేసుకుని నిర్వర్తించారు నందమూరి రామకృష్ణ. ముఖ్యంగా రామకృష్ణ సినిమా స్టూడియో, రామకృష్ణ సినీ ఆర్ట్ బ్యానర్ని సమర్థవంతంగా నిర్వహించినటువంటి ఘనత రామకృష్ణకే దక్కుతుంది. అప్పటి వరకు రామకృష్ణ స్టూడియో బాధ్యతల్ని హరికృష్ణ చూసుకుంటూ ఉండేవారు. అయితే 1991లో ఆ బాధ్యతల్ని పూర్తి స్థాయిలో చూసుకోవటం మొదలుపెట్టారు రామకృష్ణ. ముఖ్యంగా స్టూడియో నిర్వహణ, బ్యానర్లో సినిమాలు నిర్మించడం వంటి అంశాల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించేవారు నందమూరి రామకృష్ణ. బ్రహ్మర్షి విశ్వామిత్ర, సామ్రాట్ అశోక్, శ్రీనాథ కవి సార్వభౌమం వంటి చిత్రాలు ఎన్టీఆర్ ఆఖరి దశలో కథానాయకుడిగా నిర్మించినటువంటి చిత్రాలు. ఆ చిత్రాల యొక్క నిర్మాణ బాధ్యతలను కూడా నందమూరి రామకృష్ణే దగ్గరుండి మరీ చూసుకున్నారు. ఎలాంటి లోపం, లోటుపాట్లు లేకుండా ఆ చిత్రాలు నిర్మించటానికి రామకృష్ణ మూలస్తంభంగా నిలిచారంటంలో ఎలాంటి సందేహం లేదు. ఇక రామకృష్ణలో ఉండేటటువంటి పట్టుదల, చురుకుదనాన్ని చూసి ఈ బాధ్యతలు రామకృష్ణ అయితేనే చక్కగా నిర్వహిస్తారని, డబ్బుల నిర్వహణలో కూడా సమర్థవంతంగా అతనే ఉండగలడని చెప్పేసి ఎన్టీఆర్ ముందు నుంచి భావిస్తూ ఉండేవారు. దానికి అనుగుణంగా ఒకేసారి నిర్మాతగా రంగప్రవేశం చేయించకుండా ముందు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా తీసుకొచ్చి ఏ విధంగా సినిమా నిర్మాణం చేయాలి, ఎక్కడ ఖర్చు తగ్గించాలి, ముఖ్యంగా థియేటర్ నిర్వహణలో కానివ్వండి, లేదంటే స్టూడియో నిర్వహణలో కానివ్వండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ముందు నుంచి తన కనుసన్నల్లోనే పూర్తి స్థాయిలో శిక్షణ ఇప్పించి మరీ రంగంలోకి దించారట నందమూరి తారక రామారావు రామకృష్ణని. ఒక పక్క రామకృష్ణ సినిమా స్టూడియో, మరోపక్క సినిమా నిర్మాణ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంలోనే తండ్రి మరణం రామకృష్ణను ఎంతో కుంగదీసింది. ఇక దాని నుంచి బయటపడ్డ తర్వాత మళ్ళా సినిమా రంగం మీద దృష్టి పెట్టారు రామకృష్ణ. ఆ నేపథ్యంలోనే
తండ్రి మరణం తర్వాత వచ్చినటువంటి పెద్దన్నయ్య సినిమాని రామకృష్ణ, బాలకృష్ణ వాళ్ళిద్దరి సోదరుడైనటువంటి మోహనకృష్ణ సారథ్యంలో ఘనంగా నిర్మించారు. మోహనకృష్ణ కెమెరా బాధ్యతలు స్వీకరించగా హీరోగా బాలకృష్ణ, నిర్మాతగా రామకృష్ణ వీరందరూ ఒక టీమ్గా కలిసి ఆ సినిమాను తీయటం, అది అంతే విజయాన్ని సాధించడంతోటి నందమూరి కుటుంబం ఎప్పుడూ ఐక్యంగా ఉంటుంది అనేటటువంటి సందేశాన్ని ఆ రోజుల్లోనే పంపించారు నందమూరి సోదరులు. ముఖ్యంగా రామకృష్ణ సినిమా బ్యానర్ మీద నిర్మించినటువంటి మొట్టమొదటి చిత్రం తాతమ్మ కళ చిత్రంలో ఒక చిన్న పాత్ర కూడా చేశారు నందమూరి రామకృష్ణ. దాంట్లో వచ్చేటటువంటి ఒక సాంగ్లో స్కేటింగ్ చేస్తూ కనిపించారు రామకృష్ణ. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా వచ్చినటువంటి తల్లా పెళ్ళామా చిత్రంలో కూడా ఒక చిన్న పాత్రలో తళుక్కుని మెరిశారు రామకృష్ణ. నటన మీద ఆసక్తి లేకపోయినా సరే సినిమా నిర్మాణం, స్టూడియో నిర్వహణలో మాత్రం మంచి పట్టు సాధించారు రామకృష్ణ. ఇక రామకృష్ణ సినిమా స్టూడియో బ్యానర్లో దానవేర సూరకర్ణ, చాణక్య చంద్రగుప్త, అక్బర్ సలీం అనార్కళి, డ్రైవర్ రాముడు, అనురాగ దేవత, చండశాసనుడు, వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర వంటి ప్రతిష్టాత్మకమైనటువంటి చిత్రాలు కూడా నిర్మించారు నందమూరి రామకృష్ణ. రామకృష్ణ జీవిత ప్రయాణంలో అనుకోని మలుపు, కుదుపు ఏదైనా ఉందంటే అది రోడ్డు ప్రమాదం. ఒకానొక సందర్భంలో ఆయన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలంటే నందమూరి కుటుంబానికి ఒక శాపంలాగా వెంటాడుతూ ఉంటాయని చెప్పడానికి ఉదాహరణగా ఎన్నో ఘటనలు ఉన్నాయి. అందులో రామకృష్ణ ఘటన కూడా ఒకటి. ఒకానొక సందర్భంలో ఆయన రోడ్డు ప్రమాదానికి గురై తలకు తీవ్రంగా గాయం కావడంతోటి మెదడులో తీవ్రస్థాయిలో రక్తస్రావమైందట. ఆ ప్రమాదం నుంచి రామకృష్ణ బయటపడ్డా సరే ఆ ప్రమాదం తాలూకు జ్ఞాపకాలుగా ఆయన కాలు, చెయ్యి స్వాధీనం తప్పిపోవటం మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది. అవి పూర్తి స్థాయిలో స్వాధీనానికి ఇప్పటివరకు కూడా రాలేదు. సినిమా నిర్మాణం మీదే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినటువంటి రామకృష్ణ 2002లో తమ వారసుడైనటువంటి నందమూరి తారకరత్నతో యువరత్న అనే సినిమా నిర్మాణాన్ని కూడా ఆయన పూర్తి చేశారు. ఇందులో కూడా ఒక చిన్న కొసమెరుపు ఉంది. ఒక పక్క నందమూరి 3వ తరం వారసుడైనటువంటి నందమూరి తారకరత్న సినిమా రంగ ప్రవేశం చేసినటువంటి 1వ నంబర్ కుర్రాడి కన్నా ఈ యువరత్న అనేటటువంటి సినిమానే ముందుగా షూటింగ్ జరుపుకుందట. అయితే 1వ నంబర్ కుర్రాడు ముందు రిలీజ్ అవగా 2వ సినిమాగా యువరత్న మిగిలిపోయింది. ఇక ఈ సినిమాకు సంబంధించి హరికృష్ణ సినిమా ప్రారంభంలో వాయిస్ ఓవర్ ఇస్తే, సినిమా పూర్తయిన తర్వాత నందమూరి బాలకృష్ణ వాయిస్ ఓవర్తో ఈ చిత్రం ముగుస్తుంది. ముఖ్యంగా ఎన్టీఆర్కు సంబంధించినటువంటి అనేక జ్ఞాపకాలని రామకృష్ణ పదిలపరిచారు. చైతన్య రథం అనేది తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎంతటి ప్రాముఖ్యత కలిగిందో మనకందరికీ తెలిసిందే. అలాంటి అపురూపమైనటువంటి చైతన్య రథాన్ని ఇప్పటికీ ఆయన కండిషన్లో ఉంచి రామకృష్ణ సినీ స్టూడియోలో భద్రంగా దాచిపెట్టారు. ఇక తాజాగా వచ్చినటువంటి బాలకృష్ణ సారథ్యంలోని ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు చిత్రం షూటింగ్ సందర్భంగా ఆ చైతన్య రథాన్నే సినిమా షూటింగ్ సందర్భంగా ఉపయోగించుకున్న దాఖలాలు కూడా మనం చూడొచ్చు. నందమూరి రామకృష్ణ పేరు చెప్పగానే మనకు సినిమా నిర్మాతగా కన్నా, స్టూడియో నిర్వహణ అధినేతగా కన్నా తన తండ్రి అయినటువంటి ఎన్టీఆర్ను పూజించేటటువంటి కొడుగ్గా, అంతకన్నా మించి ఆయన అభిమానిగా మాత్రమే గుర్తొస్తూ ఉంటారు.